ఫోర్త్ టెస్ట్ జరగబోతుంది కదా. మరి ఈ టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ ముందు ఒక రికార్డ్ అయితే వెయిట్ చేస్తుంది. ఆ రికార్డ్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద ఇండియన్ బ్యాట్స్మెన్స్ 1000 అబోవ్ రన్స్ ఎవరైనా కొట్టారంటే కేవలం 3 ప్లేయర్స్ మాత్రమే కొట్టారు ఇప్పటి వరకు. సో వాళ్ళలో ఫస్ట్ చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఏకంగా 1500 రన్స్ చేశాడు. సో దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ చూసుకుంటే అతను 1300 రన్స్ అయితే చేశాడు అనమాట. సో దాని తర్వాత చూసుకుంటే మనకి సునీల్ గవాస్కర్ 1100 రన్స్ చేశాడు. అయితే మరి ఇప్పటి వరకు ఇక మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద 1000 అబోవ్ రన్స్ చేసిన సందర్భం లేదు. అయితే మరి ఇప్పుడు కేఎల్ రాహుల్ వచ్చేసరికి మొత్తం కూడా ఇప్పటి వరకు ఏకంగా 989 రన్స్ కొట్టాడు. అంటే ఇంకొక 11 రన్స్ కనుక కొట్టాడు అంటే మరి ఆ జాబితాలోకి అంటే 1000 రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు. టాప్ 4 ప్లేస్లోకి కూడా వెళ్ళిపోతాడు అనమాట. అయితే మరి ఇప్పుడు కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే కొంచెం మంచి ఫామ్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే 375 రన్స్ ఏం చేశాడు ఈ సిరీస్లో. సో దీంతో కూడా ఒక రికార్డు నెలకొల్పాడు. అదేంది, ఒక సిరీస్లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 4 బ్యాట్స్మెన్స్లో కూడా నిలిచాడు అనమాట. అయితే మరి ఈ సిరీస్లో దాంట్లో భాగంగానే ఒక 2 సెంచరీలు ఉండి అలాగే ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. సో మరి చూద్దాం మరి ఆ జాబితాలోకి రేపు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే జాయిన్ అవుతాడా, లేదంటే సెకండ్ ఇన్నింగ్స్లో జాయిన్ అవుతాడా అనేది సో వెయిట్ చేసి చూద్దాం. అయితే ఇంకా కావాల్సింది 11 రన్సే కాబట్టి సో నాకు తెలిసి అయితే ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే లోపు మనకి సునీల్ గవాస్కర్ రికార్డ్ అయితే బద్దలేదు అనుకుంటున్నాను. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? బ్రేక్ చేయగలుగుతాడా లేదా? సో ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.